ఇకపైన టూ వీలర్తో టోల్ గేట్ దాటాలంటే డెఫినెట్గా ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కట్టడమే కాదు, ప్రతి టూ వీలర్ కూడా ఇకపైన ట్యాక్స్ కట్టాల్సిందేటువంటి వార్తల్ని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మీరు ఒకవేళ కనుక టోల్ గేట్కి సమీపంగా ఉంటే మీరు తప్పనిసరిగా అటువైపుగా వెళ్ళాలన్నా ఇటువైపుగా రావాలన్నా తప్పకుండా టోల్ గేట్ కట్టాల్సిందనేటువంటి ప్రచారం ఉదయం నుంచి జరుగుతోంది. అయితే ఇదంతా కూడా ఫేక్, అంతా ఫేక్ అని కొట్టిపారేసింది NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అసలు టూ వీలర్కి టోల్ గేట్ ఏంటి, పిచ్చి కాకపోతే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి NHAI ప్రకటించింది. ఇక్కడ చూడండి, ఆ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. నితిన్ గడ్కరీ, ఆయన కేంద్ర రవాణా శాఖ మంత్రి, ఆయన ప్రకటించండి. సేమ్ టైం NHAI కూడా ప్రకటించింది. ఒకసారి ఆ ట్విట్టర్ చూద్దాం. Fact check. Some sections of the media have reported that the government of India is planning to. Yes, ఒకసారి ప్లే చేయండి మళ్ళీ. So the government of India is planning to take some kind of toll tax on two wheelers. ఒకసారి NHAI ఏం ట్వీట్ చేసిందో ఆ ట్వీట్ మీరు గమనించండి. ఫ్యాక్ట్ చెక్ అంటూ ఆ ట్వీట్ చేసింది. దాంట్లో ఎస్, ఇది ఆ ట్వీట్. Some sections of the media have reported that the government of India plans to levy user fees on the two-wheelers. Would be like to clarify that no such proposals is under consideration. అసలు ఎట్టి పరిస్థితుల్లో కన్సిడరేషన్లో కూడా లేదు. అంతా అవాస్తవం కొట్టి పారేసింది NHAI. చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. కొంతమంది తప్పుడు మీడియా కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. అటువంటిది ఏదీ లేదు. బైక్స్పై టూ వీలర్స్పై వెళ్తే ట్యాక్స్ ఏంటి? బేసిక్గా మనం టోల్ గేట్ దగ్గర వెళ్తూనే ఉంటాం. మనకు టూ వీలర్స్కి సపరేట్ ఒక వే ఏర్పాటు చేస్తూ ఉంటారు. టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్కి ఎటువంటి ట్యాక్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్ లాంటి వాటి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో కానీ ఉదయం నుంచి నిన్నటి నుంచి ఏం ప్రచారం జరుగుతుందంటే ఇకపైన టూ వీలర్ అండ్ త్రీ వీలర్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏది తేడా లేదు, అందరూ కూడా తప్పనిసరిగా టోల్ కట్టాల్సిన రకంగా NHAI నిర్ణయం తీసుకుందని చెప్పి కొన్ని తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయి, తప్పుడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కొట్టిపారేస్తూ ఇప్పుడు NHAI ఫ్యాక్ట్ చెక్తో ముందుకొచ్చింది. సమ్ సెక్షన్స్ ఆఫ్ మీడియా ఈజ్ రిపోర్టెడ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు లెవీ యూజర్ ఫీజ్ ఆన్ టూ వీలర్స్ అని చెప్పుకొచ్చారు. అంటే అటువంటి ఆలోచన లేదు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడరింగ్ దట్ ఇష్యూ అండ్ నో ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ టోల్ చార్జెస్ ఫర్ ద టూ వీలర్స్. అసలు అట్లీస్ట్ ప్లాన్స్ కూడా లేవని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఎస్, మరిన్ని అప్డేట్స్తో పెట్రిషియా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో నిజానికి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. టూ వీలర్ వాళ్ళందరూ కూడా తప్పకుండా టోల్ కట్టాలనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడితే NHAI నిర్ణయం తీసుకుంది. సో ఒక్కసారిగా ఆ వార్తలు రావడంతో టూ వీలర్ యూజర్స్ అందరి యొక్క అభిప్రాయం ఎలా ఉండింది, ప్రస్తుతం ఈ ఫ్యాక్ట్ చెక్ తర్వాత రియాక్షన్ ఏంటి? టూ వీలర్స్ టోల్ ప్లాజా దగ్గర కూడా ట్యాక్స్ కట్టాలంటూ కూడా ప్రచారం జరిగింది. సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయింది. కానీ ఇప్పుడు NHAI దీని మీద రెస్పాండ్ అయింది. ఒకవైపు ఇటువంటివి ఏవీ లేవు, అసలు మేము కన్సిడర్ కూడా చేయట్లేదంటూ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ప్రస్తుతం రెస్పాండ్ అయిన సిచ్యువేషన్. ఇదంతా కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ ద్వారా వాళ్ళు ఒక ట్వీట్ ప్రధానంగా చేయడం జరిగింది. ఇటువంటి రూమర్స్ ని కూడా పట్టించుకోవద్దంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పింది. అదే కాకుండా ఎటువంటి ప్రపోజల్ కానీ ఇంపోజ్ చేయట్లేదు మేము టోల్ ట్యాక్స్ మీద, టూ వీలర్స్ పైన ఇటువంటి ఆంక్షలు కూడా ఏవీ లేవంటూ కూడా NHAI చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇవన్నీ కూడా అవాస్తవం, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా NHAI చెప్పింది. అదే కాకుండా ఒకవైపు ఇటువంటి టోల్ ట్యాక్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా విధించేది లేదంటూ కూడా క్లియర్ గా ఫ్యాక్ట్ చెక్ ద్వారా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో ఏమైనా కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్ఫర్మేషన్ ఇచ్చేసింది, మీరు ఇటువంటి అవాస్తవాలు నమ్మకండి, టూ వీలర్ పైన కూడా టోల్ ఛార్జెస్ వసూలు చేయబోతున్నది ప్రభుత్వం అని చెప్పి చాలా పెద్ద మొత్తంలో తప్పుడు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి, తప్పుడుగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్గా మారింది. కాబట్టి దానిపైన ఏకంగా NHAI రియాక్ట్ అయింది. ఎటువంటి విధంగా కూడా మేము టోల్ గేట్స్ దగ్గర ఈ టోల్ ఫీజుని వసూలు చేయమని చెప్పి తేల్చేసింది.